ఎవరైనా వెజిటేరియన్ని నీ ఫేవరెట్ డిష్ ఏంటంటే పక్కా పన్నీర్తో ఉండే డిష్ చెప్తాడు. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే 80 to 90% మొత్తం పన్నీర్ ఫేకే అనమాట. సో మీరు జాగ్రత్తగా ఉండండి. స్పెషల్గా వెజిటేరియన్స్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే పన్నీర్. ఆ పన్నీర్నే ఫేక్ చేసి పడేశారు. సో మీరు ఇంట్లోనే పన్నీర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవాళ మనము పన్నీర్ బుర్జీ చేసుకుందాము. అది కూడా చాలా ఈజీగా ఫ్రెష్గా ఇంట్లో పన్నీర్ చేసుకుందాము. మీరు ఫేక్ పన్నీర్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఐరన్ టెస్ట్ అవన్నీ చాలా వరకు వాటికి పెద్ద పెద్ద థియరీలు ఉన్నాయి ఫేక్ అని ప్రూవ్ చేయడానికి. మీరు ఈజీగా ఇంట్లో చేసుకోండి, హెల్తీగా ఉండండి. సో దీనికోసం ముందుగా ఇక్కడ పాలు తీసుకున్నాను నేను. మరుగుతున్న పాలల్లో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసేయండి. చూడండి ఏగానే పాలన్నీ పగిలిపోతూ ఉంటాయి. వితిన్ ఫ్యూ సెకండ్స్లో పాలన్నీ విరిగిపోయి వే వాటర్ మిల్క్ ప్రోటీన్ సపరేట్ అయిపోయింది. ఇంత ఈజీగా 1 minute ఇంట్లో పన్నీర్ చేసుకోవచ్చు. సో మీరు బయట ఫేక్ పన్నీర్ కొనుక్కొని మీ హెల్త్లు పాడు చేసుకోకండి. చాలా ఈజీగా ఇలా పగిలిపోయిన తర్వాత మనము ఈ పన్నీర్ని ఈ నీళ్ళలో 1 నిమిషం పాటు కుక్ అనివ్వాలి. ఎగ్జాక్ట్ ఒక 1 minute కుక్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ఈ పన్నీర్ని కలెక్ట్ చేసేసుకుందాం. చూడండి మనకి ఇన్స్టెంట్ పన్నీర్ రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా క్విక్గా ఇంట్లో చేసేసుకున్నాము. ఈ పన్నీర్ని ఒక్కసారి కూల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. నేను పన్నీర్ బుర్జీ చేసుకుంటున్నా కాబట్టి డైరెక్ట్గా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేశాను. అదే మీరు ఒకవేళ పన్నీర్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఒక గుడ్డలో పెట్టి దాని మీద బరువు పెట్టారనుకోండి, ఆ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి మీకు సాలిడ్ పన్నీర్ వచ్చింది. బుర్జీ కావాలంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ వాడి మనం పన్నీర్ బుర్జీ చేసుకుందాం. చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పన్నీర్ బుర్జీ రోటీస్తో చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. కానీ ఎగ్ బుర్జీ చేసుకున్నాం అనుకోండి రోటీస్తో బాగుండిద్ది, రైస్తో బాగుండిద్ది. ఎందుకంటే దానిలో ఒకలాంటి క్రీమీనెస్ వచ్చింది. సో ఇవాళ మనము కొంచెం దాబా స్టైల్లో ఈ పన్నీర్ బుర్జీ చేసుకుందాము. ఈ రెసిపీ రైస్తో బాగుండిద్ది, రోటీతో బాగుండిద్ది, మంచిగా క్రీమీగా ఉండిద్ది. సో దీనికోసం బటర్ కావాలి. బటర్లో మాత్రమే చేసుకోవాలి ఈ పన్నీర్ బుర్జీ. ప్యాన్లో కొంచెం బటర్ ఇంకా లైట్గా కరుగుతున్నప్పుడే దీంట్లో జీరా, సన్నగా తరిగిన అల్లం, ఈ అల్లాన్ని కూడా ఈ బటర్లో లైట్గా వేయించండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇది బుర్జీ కాబట్టి అన్నీ సన్నగా తరిగేసేసుకోండి. అలానే దీంట్లో ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయలు వేసి దీంట్లో ఉప్పు, ఈ ఉల్లిపాయలు లైట్గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బటర్ ఇంకా సరిపోలేదు, మరి కొంచెం బటర్. మిగతా కూరల్లో చేసుకున్నట్టు ఉల్లిపాయని ఎర్రగా వేయించకూడదు. అది ఇంకా లైట్గా జస్ట్ పింకిష్ కలర్ రావాలి. అలా అయినప్పుడే మనకు ఆ బుర్జీలో జ్యూసీగా ఉంటుంది, తినడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బటర్ మాడిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. బటర్ ఇంకా లైట్గా కలుగుతున్నప్పుడే దాంట్లో టకాటకా ఇంగ్రీడియంట్స్ వేసారనుకోండి బటర్ అనేది మాడకుండా ఉండిద్ది. ఈ ఉల్లిపాయలని లైట్గా పింకిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల్లో ఈ ఉల్లిపాయలు చూడండి లైట్గా పింక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో టొమాటోస్, ఒక 2 టొమాటోల్ని చాప్ చేసి వేసుకోండి. అలానే ఇందులో కాస్త పసుపు, మంచి ఎర్ర టమాటోలు వేసుకోండి, జ్యూసీ టొమాటోస్. ఈ టొమాటోల్ని ఉల్లిపాయలతో పాటు మంచిగా మగ్గనివ్వండి. బుర్జీలు అది ఎగ్గుతో చేసినా కానీ పన్నీర్తో చేసినా కానీ మనకి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అందులో ఎటువంటి ఎక్కువ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేసి వాటి టేస్ట్ చెడగొట్టకూడదు. వీలైనంత వరకు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. అల్లం కానీ పచ్చిమిరకాయలు కానీ, చివరిలో ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండాలి. కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ ఉన్న ఇంకా ఫ్రెష్నెస్ యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు టమాటోలు మాత్రం కొంచెం మగ్గనివ్వండి. మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లైట్గా పచ్చితనం ఉంటుంది కదా, అది పోతే సరిపోతుంది. మన పన్నీర్ బుర్జీ మంచిగా క్రీమీగా వాటర్ సపరేట్ అవ్వకుండా చేసుకోవాలి అనుకుంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ పుట్నాలు. 1 స్పూన్ అని పుట్నాలు ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఈ పుట్నాల పొడే మన పన్నీర్ బుర్జీకి మంచి బాడీ ఇస్తుంది. అన్నంతో తినేటప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం లైట్గా గుజ్జు ఉండాలి. వాటరీ సపరేట్ అయితే అస్సలు బాగోదు. అలా అవ్వాలి అంటే ఈ పుట్నాల పొడి వేసుకోండి. మనం పన్నీర్ పగలు కొట్టినప్పుడు వచ్చాయి కదా వాటర్, మన వే వాటర్, అవి కూడా కొన్ని వేసుకోండి. చూడండి ఆ పుట్నాల పొడి వేయగానే మన గ్రేవీ అనేది మంచిగా తయారైపోతుంది, క్రీమీ గ్రేవీ. ఇప్పుడు దీంట్లో కారం ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి. ఈ మసాలాలు కూడా చాలా తక్కువ వేసుకోండి. చాలా మైల్డ్గా ఉండాలి ఈ కూర. పన్నీర్ బుర్జీలో నీళ్ళు ఎవరు వేయరు, కానీ ఈ వే వాటర్ ఉన్నాయి కాబట్టి నేను వేసి చూపించాను. ఈ వే వాటర్లో చాలా హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. మనం వే పౌడర్ తాగుతాం కదా, ప్రోటీన్ పౌడర్, అది కూడా ఈ నీళ్ళని ఆరబెట్టే చేస్తారు. సో మీరు ఇంట్లో పన్నీర్ చేసుకున్నప్పుడు ఏది వేస్ట్ చేయకండి. ఈ వాటర్ని కూరలకు వాడుకోవచ్చు, అన్నం చేయడానికి వాడుకోవచ్చు. లేదు అనుకుంటే చపాతీ పిండి కలుపుకోవడానికి కూడా ఈ వాటర్ వాడుకోండి. చాలా మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ దిస్. ఇలా మంచి గుజ్జులా అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి దీన్ని మంచిగా బుర్జీలా చేసేయండి. స్పూన్తో నొక్కినా ముక్కలు అయిపోతుంది. చాలా సాఫ్ట్ డెలీషియస్ పన్నీర్. చూడండి 1 నిమిషంలో దీని టెక్స్చర్ కానీ మొత్తం బ్యూటిఫుల్గా మారిపోయింది. ఈ మాత్రం చాలు. ఇంతకంటే డ్రై చేసుకుంటే అన్నంలో తినడానికి బాగోదు. ఇలా జ్యూసీగా ఉండాలి. స్టవ్ ఆపేయండి. చివర్లో కొత్తిమీర రఫ్గా చాప్ చేసుకోండి. ఇది తినేటప్పుడు నోట్లోకి వచ్చి మనకు ఆ ఫ్రెష్ కిక్ తగలాలి. ఇంతే అండి మన సింపుల్ పన్నీర్ బుర్జీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం.
బటర్లో చేసుకుంటే ఏ కూరని అదిరిపోతుంది. మార్కెట్లో 90% పన్నీర్ ఫేక్ అంట. సో జాగ్రత్తగా ఇంట్లోనే చేసుకోండి. వెజిటేరియన్ స్పెషల్గా మీకే చెప్తున్నాను. చాలా సింపుల్ రెసిపీస్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పన్నీర్ చేయడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సో మంచి పాలు తెచ్చి చేసుకోండి. పాలలో కూడా కల్తీ ఉందంటే నేనేం చేయలేను, పాలు తాగడం మానేయండి. మనం తెలుగు వాళ్ళం, సౌత్ ఇండియన్స్ చాలా తక్కువగా పన్నీర్ తింటాం. స్పెషల్గా అన్నంలో పన్నీర్ అనగానే అబ్బా రొట్టె చేసేయాలి, గార్లిక్ నాన్తో తినాలనుకుంటారు. కానీ ఇలా చేసుకోండి, రైస్తో చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది, నాది గ్యారంటీ. మనకు ఆ క్రీమీనెస్ అనేది ఆ కొంచెం పుట్నాల పొడి వేసుకున్నాం కదా దానివల్ల వస్తుంది. బటర్లో చేసుకోండి, అసలు పీక్స్లో ఉండిద్ది అనమాట. ఎగ్ బుర్జీ కూడా పనికిరాదు దీని ముందు, అంత టేస్టీగా ఉండిద్ది. ఎంతైనా ఫ్రెష్ పన్నీరే. మీరు ఏ బ్రాండ్ పన్నీర్ కొనుక్కొచ్చుకోండి, ఇంట్లో చేసే పన్నీర్కి ఏది సాటి రాదు. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. 2-3 డేస్ నుంచి మొత్తం న్యూస్లో పన్నీర్ గురించి వస్తుంది. సో అందుకని మీకు కొంచెం అవేర్నెస్ రావాలి, పన్నీర్ ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే చూపించాలని చెప్పి చాలా ఈజీగా చూపించాను. మీకు ఇంకేదైనా పన్నీర్ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసుకుందాం. అది కూడా ఇంట్లో చేసుకున్న పన్నీర్తో చేసుకుందాం.